నేటితో బ్రేక్. కొత్త స్థానిక సంస్థలు జిల్లాల ఏర్పాటుపై ఫ్రీజింగ్. జనాభా లెక్కల నేపథ్యంలో జనగణన అధికారుల ఆదేశాలు. ఒకవేళ ఏర్పాటు చేసిన లెక్కలోకి తీసుకోబోని స్పష్టీకరణ. మేలో హౌస్ లిఫ్టింగ్ సర్వే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణన జరుగుతుందంట. రాష్ట్రంలో కొత్త వార్డులు, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల ఏర్పాట్లకు బ్రేక్ పడనుంది. జనగణన నేపథ్యంలో డిసెంబర్ 31 తర్వాత వాటిని కొత్త వాటిని ఏర్పాటు చేయవద్దని జనగణన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జనగణనలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో హౌస్ లిఫ్టింగ్ చేస్తారు. దీనికోసం జనవరి నుంచే కసరత్తు మొదలు కానున్నది. ఇందుకోసం గ్రామాలు, వార్డులు, మండలాలు, జిల్లాలకు కోడ్లు కేటాయిస్తారు. వీటి ఆధారంగా సర్వే చేయడంతో పాటు వివరాలు ప్రకటిస్తారు. ఇందులో భాగంగానే దేశంలోని అన్ని రాష్ట్రాలు డిసెంబర్ 31న డెడ్ లైన్గా పెట్టుకొని కొత్త వార్డులు, గ్రామం, మండలం, జిల్లాల ఏర్పాటుపై ఫ్రీజింగ్ చేస్తారు. జనగణన పూర్తయ్యే వరకు కొత్తవి ఏర్పాటు చేయవద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేసే వాటిని పరిగణలోకి తీసుకోమని జనగణన అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 31 ముందు ఏర్పడిన వాటి ఆధారంగానే డేటా విడుదల చేస్తారు అని చెప్పేసి మనకైతే వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ రోజుతోనే లాస్ట్ అనమాట. అంటే మనకు 2026 ఏప్రిల్-మే నెలలో దేశవ్యాప్తంగా కూడా మనకు జనాభా లెక్కలు అయితే చేస్తున్నారు. సో జనాభా లెక్కల ఆధారంగా మరి ఈ రోజుకే ప్రామాణికం తీసుకుంటారంటే డిసెంబర్ 31 వరకు ఏ గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఏ మండలాలు ఉన్నాయో, ఏవే జిల్లాలు ఉన్నాయో వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడినా, కొత్త మండలాలు ఏర్పడినా, కొత్త జిల్లాలు ఏర్పడినా కానీ వాటిని ఈ జనగణనలోకి అంటే ఆ గ్రామాన్ని కానీ ఆ మండలాన్ని కానీ తీసుకోము అని చెప్పేసి జనగణనకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. అంటే సింపుల్గా ఈ రోజు నుంచి ఏ గ్రామం కూడా, ఏ మండలాలు కొత్తగా వేసినా కానీ అందులో ఆ రికార్డులు జనాభా లెక్కలకు సంబంధించిన రికార్డు ఏదైతే ఉంటుందో అందులో ఆ గ్రామానికి సంబంధించిన రికార్డులు రావని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇప్పటివరకు ఏవైతే ఉంటాయో వాటినే తీసుకుంటున్నారు. సో మనకు 2026 మే ఏప్రిల్లో జనాభా లెక్కలు అయితే జరుగుతున్నాయి. సో జనాభా లెక్కలు చాలా రోజులు అయితేనే జరగక దాదాపు 10 సంవత్సరాలు ఒక్కోసారి అయితే జరుగుతాయి. లాస్ట్ 2011లో జరిగినాయి. దాని తర్వాత 2021లో మనకు ఎలా జనాభా లెక్కలు అయితే జరగాల్సి ఉండే. సో ఆ టైంలో మన దేశంలో మొత్తం కూడా కరోనా ఉండే. 2021లో కరోనా కారణంగా దాన్ని అయితే వాయిదా వేసిరు, జరపలేదు. సో ఇప్పుడు 2006లో దేశవ్యాప్తంగా కూడా జనాభా లెక్కలు తీస్తారు. ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంత జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్కి సంబంధించిన లెక్కలు కూడా మొత్తం వచ్చేసాయి. ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో వీళ్ళందరూ లెక్కలు కూడా మొత్తం అయితే తీసేస్తారు. జనగణనతో పాటు కులగణన కూడా ఈసారి చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూసినాం. అంటే జనాభా లెక్కలు ప్రతిసారి జనాభా లెక్కలే తీస్తారనమాట, కులాల లెక్కలు తీయరు. ఈసారి కులాల లెక్కలు తీస్తారని చెప్పేసి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిన పరిస్థితి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.